నమస్తే సార్, మీ పేరండి? కృష్ణమోహన్ అండి. కృష్ణమోహన్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ప్రైవేట్ స్కూల్ టీచర్. ప్రైవేట్ స్కూల్ టీచర్. సార్ ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ నియోజకవర్గం అండి? మాది ఉత్తర నియోజకవర్గం. ఉత్తర నియోజకవర్గం, వైజాగ్ పార్లమెంట్. ఓకే సార్, రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. ఇప్పుడు ఎలక్షన్స్ మరికొద్ది రోజుల్లో రాబోతున్నాయి. యాజ్ ఏ స్కూల్ టీచర్గా, ప్రైవేట్ టీచర్గా ఈసారి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నామండి. మేమే కాదు, ఉపాధ్యాయులు ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా, ఉద్యోగస్తులు కూడా అందరూ వ్యతిరేకించిన వాళ్ళే తప్ప సమర్థించిన వాళ్ళు ఎవరు ఉండరు. సామాన్యులు, ఉద్యోగస్తులు అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. భవిష్యత్తులో ఇబ్బంది పడతారనే నమ్మకం మాకు, ఎందుకంటే గురువులుగా మాకు అందరికీ మేము గెస్ట్ చేయగలము. ఆ విషయంలో డౌట్ లేదు. ఏ ఉపాధ్యాయుడిని అడిగినా ప్రభుత్వాలు ఎన్నో చూసాం మేము. ప్రజల క్షేమాన్ని కోరేటటువంటి ప్రభుత్వాలు ఎలా ఉంటాయన్నది కూడా మేము గెస్ చేయగలము. మేధావి వర్గ విద్యావంతులైనటువంటి వాళ్ళు అయితే మాత్రమే దాని విలువ తెలుసుకోగలరు. ఎవరు పడితే వాళ్ళు నాయకులు అయిపోతారు. వాళ్ళు ఏదో డబ్బులు కొట్టిపెట్టో ఏదో విధంగా గెలుస్తారు, కానీ అది సాధ్యం కాదు. అవి అలాంటి ప్రభుత్వాలు నిలబడవు, ఎప్పుడో అప్పుడు కూలిపోతాయి. కాబట్టి మేధావర్గం అయినటువంటి మేధావంతులు అంటే అనుభవజ్ఞులైనటువంటి నాయకులు ఉంటే రాష్ట్రమైన దేశమైనా బాగుపడుతుంది. సార్, యాక్చువల్గా మీరు టీచర్ అంటున్నారు. చాలామంది పాపం టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు 5 సంవత్సరాల నుంచి. ఏటా మెగా డిఎస్సీ చేస్తారని చెప్పి చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వ టీచర్ల విషయంలో ఆయన అసలు వైఖరి ఎలా ఉంది సార్? ఎందుకని ఆయన వైఖరి ఎలా ఉందంటారు? అసలు మెగా డిఎస్సీలు అనే పెట్టేది దేనికండి? ఉపాధ్యాయుల్ని సెలెక్ట్ చేస్తారు. పిల్లల్ని గొప్ప విద్యావంతులు అవ్వాలంటే గొప్ప విద్యావంతులైనటువంటి ఉపాధ్యాయులే రావాలి. కానీ రిజర్వేషన్ ప్రకారంగా అట్టడి వర్గం వాళ్ళు కూడా విద్యావంతులు అయిపోయి వాళ్ళకి పోస్ట్ సంపాదిస్తారు. మేధావంతుడైన వాడికి ఉద్యోగం రాదు. అలాంటి వాళ్ళు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తారు. కానీ వాళ్ళని ప్రైవేట్ పాఠశాలలో తీర్చిదిద్దేటువంటి విద్య ప్రభుత్వ పాఠశాలలో అందటం లేదు. అందుకని లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నారు. కానీ నిజంగా వాళ్ళు ధనవంతులని మేము అనటం లేదు. అక్కడ మా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, ఎక్కడైతే బాగుపడతారు అని చెప్పి వాళ్ళు రెక్కముక్క కష్టం చేసుకొని వాళ్ళ డబ్బులన్నీ ఇక్కడ పెడుతున్నారు. వాళ్ళ డబ్బులతో మేము బ్రతుకుతున్నాము. కాబట్టి మా ధర్మాన్ని మేము నిర్వర్తిస్తున్నాము. కానీ మాకన్నా ఎక్కువ జీతాలు, మాకన్నా డబల్స్, లక్షలు, ₹1,50,000, ₹1,50,000 దాకా అసిస్టెంట్లు, ఎస్జిటీలు డబ్బులు సంపాదించుకొని కారుల్లో మా ముందే తిరుగుతున్నారు. మేము ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలుసు. కానీ ప్రజలకి ప్రైవేట్ పాఠశాలల్లో మా మీదే నమ్మకం ఉంది. కాబట్టి మేమందరం ఒకటైతే మా ప్రైవేట్ పాఠశాలలో ఇక్కడ ఉపాధ్యాయుల్లో తారతమ్యాలు అయితే ఉన్నాయి. మేము ప్రభుత్వ ఉపాధ్యాయులమని వాళ్ళు అనుకుంటారు. కానీ ఉపాధ్యాయులు అందరూ ఒకటే. వాళ్ళు చెప్పేది మేము చెప్పేది అంతా ఒకటే. వాళ్ళు చెప్పిన పుస్తకాలే మేము చెప్తాము. కానీ ప్రజలకి మా మీద నమ్మకం ఉంది. మేమందరం ఈ ప్రభుత్వం మార్చగలము. మేమందరం మా ప్రైవేట్ ఉపాధ్యాయులు అందరూ ఒకటైతే ఏ ప్రభుత్వాన్నైనా మార్చగలము. నిమిషాల్లో మేము కూల్చగలము. మా రాష్ట్రం అంతా మా ఉపాధ్యాయులు యూనియన్, మా సంఘాలు అంటూ ఏర్పడలేదు. ఏర్పడితే మాత్రం మేమందరం ఏ ప్రభుత్వాన్నైనా నిమిషాల్లో మేము కూల్చగలము. ఈ 5 సంవత్సరాల్లో ఈ విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది? ఈ ప్రభుత్వం వచ్చాక అధ్వానంగా ఉంది. అంతకన్నా ఇంకేం చెప్పలేము. అధ్వానం ఈ విశాఖపట్నమనే కాదు, అన్ని గ్రామాలు అయితేనేంటి, మండలాలు అయితేనేంటి, జిల్లా క్వార్టర్స్ అయితేనేంటి అన్నీ అధ్వానంగానే ఉన్నాయి. ఎక్కడ చెప్పండి. లైవ్లో ఉన్నాండి, ఒక్క నిమిషం. మరి మాట్లాడతారా మీరు? ఎవరో చేయమన్నారండి, మీ ఛానల్ మాది. ఎవరో చేయమన్నారండి, మాది స్టేట్ గురించేనండి మేము మాట్లాడుతున్నాం. ఆయన ఉద్యోగ సమస్యలు చెప్తున్నాడండి. మీరు అడిగారు, మేము చెప్పామంతే. అంటే లైవ్లో ఉన్నాం కదా, ఆపొచ్చండి అది. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు మనోహర్. మనోహర్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఫ్యాకల్టీ అండి, ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, ఫ్యాకల్టీ లెక్చరర్గా చేస్తున్నారు. సరే, ఏ ప్రాంతం సార్ మీది? ఏ నియోజకవర్గం? మాది పిఎం పాలెం వస్తుందండి, భీమిలి నియోజకవర్గం. ఓకే, సో వైజాగ్ పార్లమెంట్. వైజాగ్ పార్లమెంట్. సార్, రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళుగా ఉండాలి. మరి కొద్ది రోజుల్లో అయితే ఎలక్షన్ రాబోతుంది. ఇప్పటివరకు పరిపాలన ఎలా ఉంది? ఈసారి ఎవరు వస్తే రాష్ట్రంలో అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే అభివృద్ధి అయితే ఏమీ నాకు కనిపించలేదండి.
బట్ మనకి నిత్యావసర వస్తువులు కానివ్వండి, కరెంటు బిల్లులు కానివ్వండి, ఇవన్నీ బాగా రేట్లు అయితే పెరిగిపోయినాయి. సామాన్యుడు నివసించే విధంగా అయితే ఏమీ కనిపించట్లేదు. సో అది మారితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు అభివృద్ధి అనేది ఏమైనా ఉంది సార్? మీరు ఇక్కడే ఉంటారు కదా, 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం ఇక్కడ సమ్మిట్లు, గ్లోబల్ సమ్మిట్లు పెట్టని చెప్పి మాట్లాడారు కదా. ఇక విశాఖపట్నానికి కొత్తగా 5 ఏళ్లలో ఏమైనా కంపెనీస్ వచ్చినాయా, ఉద్యోగాల కల్పన జరిగిందని మీరు ఏమైనా భావిస్తున్నారా? ఉద్యోగాలు అంటే ప్రత్యేకంగా అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వాళ్ళకైతే సాఫ్ట్వేర్ పరంగా అయితే ఏమీ డెవలప్మెంట్ లేదండి. సో అదొక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ పరంగా హై క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి సఫిషియెంట్గా శాలరీ పరంగా కానీ తెప్పించలేకపోయారు అని నేను అనుకుంటున్నాను. అది కొంచెం డెవలప్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడ ఐటీ సెజ్ మేము అభివృద్ధి చేసాము, లక్షల ఉద్యోగాలు కల్పించామంటున్నారు. మీరు ఒక ఇంజనీరింగ్ ఫ్యాకల్టీగా ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది స్టూడెంట్స్ బయటకు వెళ్తూ ఉంటారుగా, మరి ఈ విశాఖపట్నంలో జాబులు చేసుకునే పరిస్థితి ఉందా అసలు? ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కొంచెం పర్లేదండి, బట్ కానీ ఇంప్రూవ్ అవ్వాలి. ఇది సరిపోదు. ఓకే సార్, ఈ 5 సంవత్సరాల్లో విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది సార్? ఇక్కడ మీరు లోకల్లో ఉండే పర్సన్గా విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది అసలు? అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిందండి. అండ్ పర్చేజింగ్ కాస్ట్లు కానివ్వండి, ఇవన్నీ బాగా పెరిగినాయి. అవన్నీ తగ్గాలి మరి. అంటే ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఇక్కడ చాలామంది చెప్పింది ఏంటంటే విశాఖపట్నం రౌడీలకు అడ్డాగా మారింది, గంజాయి, డ్రగ్స్ ఇట్లాంటి వాటికి అడ్డాగా మారింది. ప్లస్ ఏంటంటే భూ కబ్జాలు ఇలాంటివి పెరిగినాయి అని అంటున్నారు. మీ చుట్టుపక్కల ఇలాంటివి ఏమైనా చూసారా? అది అందులో వాస్తవం ఉందా? నాకు తెలిసి అయితే అది ఐడియా లేదండి, అలాంటిది నేనైతే చూడలేదు. బట్ ఏదైనా సరే కాస్ట్ ఆఫ్ లివింగ్ మాత్రం పెరిగిందని చెప్పగలుగుతున్నాను. సార్, మీ విశాఖపట్నం పరిధిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే వైజాగ్ రైల్వే జోన్ ఒకటి, అలానే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వంలో ప్రయత్నాలు బాగా జరిగినాయి. ప్రభుత్వం కూడా అడ్డుకున్నట్టు కనిపించిన పరిస్థితి. ఇప్పుడు వీటి గురించి పార్లమెంట్లో బలంగా వాణి వినిపించగలిగిన ఎంపీ ఇక్కడ కావాలి కదా. సో వైసీపీ తరఫున బొత్స గారి ఫ్యామిలీ, అలానే టీడీపీ తరఫున భరత్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరైతే క్యాపబిలిటీ ఇద్దరిలో ఎవరికి ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే అది నేనైతే చెప్పలేనండి. ప్రజలే నిర్ణయిస్తారు. వాళ్ళ ఓటు ద్వారా ఎవరు క్యాపబిలిటీ ఉన్నదన్నది ప్రజలే నిర్ణయిస్తారు నేను అనుకుంటున్నాను. మా ఇన్నర్ ఒపీనియన్ అయితే ఇప్పుడైతే నేను చెప్పలేను. ఓకే ఓకే అంటే అలా కాదు, ఇప్పుడు ఈ ప్రభుత్వాలు అయితే వీటిలో నెగ్లిజెన్సీ ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కొంత నెగ్లిజెన్స్ అనేది గ్యారంటీగా ఉంటుందండి. బట్ ఈ ప్రజెంట్ ప్రభుత్వం అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే బాగా ఉండాలి, అది నేను అనుకుంటుంది. ఓకే, సో మీ దృష్టిలో సంక్షేమ పథకాలు మామూలుగా ఇవ్వడం కరెక్ట్ అంటారా? అభివృద్ధి చేసి పథకాలు పంచిపెట్టడం కరెక్ట్ అంటారా? సంక్షేమ పథకాలు అంటే పేదవాళ్ళకి కొంచెము వాళ్ళకి ఇవ్వటం అనేది సబవేనండి. బట్ కాకపోతే ఆ ఉద్దేశంతో అని చెప్పి ఇష్టం వచ్చినట్లు పథకాలు ఇచ్చేసి ఖర్చులు పెంచేస్తే అన్నది నా దృష్టిలో తప్పు అనుకుంటున్నాను. ఇవ్వాలి, బట్ లిమిటెడ్ ఉండాలి. థ్యాంక్ యూ సార్.